నాకు ఎప్పటి నుంచో అరకు వెళ్ళాలనుండే. అరకు అందాలని చూడ్డానికనే కాదు, అరకు ట్రైబల్ కల్చర్ ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉండే అనమాట. అట్లా అని చెప్పేసి మనం ట్రైబల్ విలేజెస్ కి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు స్పెండ్ చేసి అలా ఉండలేం కదా. అందుకేనేమో మనలాంటి వాళ్ళ కోసమే ఈ అరకు ట్రైబల్ కల్చర్ మ్యూజియం అయితే పెట్టినట్టున్నారు. ఇక్కడ ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో అందులో చాలా వరకు మనకు అసలు తెలియనే తెలియదు అనమాట. మనం ఎప్పుడు విని కూడా ఉండము. అయిన వాళ్ళ వేటాడే విధానం గాని, రోజువారీ జీవితంలో వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ పండగలు ఏంటిది, ప్రతిదీ డీటెయిల్డ్ గా అనమాట. చాలా డీటెయిల్డ్ గా మనకి ఇక్కడ హైదరాబాద్ లో శిల్పారామంలో ఉంటాయి కదా, కానీ అక్కడ మనకి ఓన్లీ పల్లెటూర్లు ఎలా ఉంటాయి అనే దాన్ని మట్టికే చూపిస్తారు కదా. ఇక్కడ వాళ్ళ కల్చర్ ని ప్రతిదీ రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు మొక్కే దేవతలు ఎట్లుంటారు, వాళ్ళు గుడులు ఎట్లా కట్టుకుంటారు, పెళ్లిళ్ళు ఎలా చేస్తారు, ఎలాంటి పంటలు పండిస్తారు, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటి, వాళ్ళ మార్కెట్స్ ఏంటి, ప్రతిదీ డీటెయిల్డ్ గా అనమాట. వాళ్ళకి ఎన్ని రకాల పండ్లు దొరుకుతాయి, ఎన్ని రకాల ధాన్యాలు దొరుకుతాయి, అవన్నీ ఇట్లా డిస్ప్లే చేసి పెట్టినారు అన్నట్టు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మ్యూజియం ఒక్కటే నాకు సూపర్ అంటే సూపర్ గా నచ్చింది అనమాట. ఇక్కడనే చాలా టైం అయితే స్పెండ్ చేసినాము. దాక్షికి నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన, చాలా టైం అయితే పట్టింది, బట్ అన్ని చూపించిన అనమాట. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ మనకి ఇంకోసారి అయితే దొరకదేమో అని అనిపించింది. ఇగో ఇది వాళ్ళ పెళ్లిళ్ళు అనమాట. ఎంత బాగున్నాయి కదా. మీరు ఎప్పుడైనా వెళ్ళిరా అరకు? వెళ్తే చెప్పండి.